నేడు విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్రీయ సైనిక్ బోర్డ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సుమారు 135 మంది మాజీ సైనికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పి చంద్రశేఖర్, కల్నల్ భాష మరియు కల్నల్ నాయుడు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ సైనికులకి న్యాయ సలహాల కొరకు నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025 నుండి న్యాయ సలహాలు మాజీ సైనికులకి ఇవ్వడం జరిగిందని తెలిపారు. వెటరన్స్ డే సందర్భంగా మాజీ సైనికులు ప్రస్తుతం ఉన్న బెనిఫిట్స్ వివరించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పులి అప్పలరెడ్డి, దొమ్మెటి కనకరాజు, పట్నాల అప్పలరాజు, పోలయ్య, రామారావు, మహేష్, రౌతు గోవింద్, సమ్మింగ్ గోవిందరాజు, సోములు, ఆంజనేయరాజు, ఆనంద్ రెడ్డి, సంజీవ్, సూర్య మరియు అధిక సంఖ్యలో సుమారు 250 మంది మాజీ సైనికులు పాల్గొన్నారు. నమస్తే అండి. నేను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వింగ్ కమాండర్ పి చంద్రశేఖర్, రిటైర్డ్. ఈరోజు 4 ఫిబ్రవరి 2026ని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ తరఫున మాకు ఆదేశం ఏంటొచ్చిందంటే 70 సంవత్సరాల పైన ఎక్స్ సర్వీస్మెన్ ఎంతమంది అయితే మన వైజాగ్, అనకాపల్లి జిల్లాలో ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి. అయితే మొన్న 31వ తారీఖుని అనకాపల్లిలో 30 ESM 70 సంవత్సరాల పైనకి మనం సన్మానం చేశాము. ఈరోజు 4 ఫిబ్రవరి రోజు 124 మంది 70 సంవత్సరాల వయసు పైన ఉన్న వాళ్ళందరికీ మేము సన్మానం చేస్తున్నాం. మేము డైరెక్టరేట్ తరఫు నుంచి మన వైజాగ్ కంప్లీట్ ఎక్స్ సర్వీస్మెన్ 17 అసోసియేషన్స్ అండ్ ఉన్న 70+ ఎక్స్ సర్వీస్మెన్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇది కాక ఇప్పుడు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా వెల్ఫేర్ మెషర్స్ స్టార్ట్ అయ్యాయి. ISB ఇంటిగ్రేటెడ్ సైనిక్ బోర్డ్ అని చెప్పేసి మన ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనూ బిల్డింగ్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో స్థాపించబడింది. అందులో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్లోనూ సైనిక్ బోర్డ్ ఆఫీస్, ECHS, క్యాంటీన్ అన్నీ వస్తాయండి. ఈ ఫెసిలిటీస్ వల్ల మన వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఎక్స్ సర్వీస్మెన్ పెరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లోనూ అప్రాక్సిమేట్లీ 16,000 ESM, 5,000 విడోస్, ఒక 300 జనరల్ పునరి గ్రాంట్స్, డిసెబిలిటీ పెన్షన్ వాళ్ళది. టెంపరీగా సైట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నదాన్ని మేము డెమాలిష్ చేసాం బికాజ్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాము, డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాము. డబ్బులు చూసుకొని వీలు బట్టి స్పెషల్ ఫండ్ నుంచి అక్కడ ఒక చిన్న వెల్ఫేర్ ఆఫీస్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది కాక వాట్ ఎవర్ ఎక్స్ట్రా వెల్ఫేర్ మెషర్స్ ఉన్నాయో అందరూ సైనిక్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ డిపెండెంట్స్, విడోస్, పిల్లలు మా ఆఫీస్కి వచ్చేసి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ తలక వెల్ఫేర్ మెషర్స్ చేస్తున్నాం. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కల్నల్ LCS నాయుడు ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ అండి. నేను రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అయింది. టుడే ఐఎమ్ హియర్ as part of senior veterans felicitation ceremony of Vizag district and neighboring districts and under the guidance of leadership of Jilla Sainik Welfare Officer Visakhapatnam, Wing Commander PC Shekhar Garu and his entire team. And primarily ఈ రోజు ఈ ఫెలిసిటేషన్ సెరమనీ అబౌవ్ 70 years and above ఎవరు మన మాజీ సైనికులు ఉన్నారు ఫ్రమ్ ఆల్ ద ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళందరికీ ఈ రోజు ఒక స్మాల్ ప్లే మొమెంటో అండ్ షాల్ కపి ఆల్ సర్వీసెస్ వాట్ దే హావ్ రెండర్డ్ టు ద ఆర్ గ్రేట్ నేషన్. వి కైండ్ ఆఫ్ ఎ గ్రాటిట్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వాళ్ళకి యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ కింద ఇది జరగడం జరిగింది అనమాట. ఇది ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈ రోజు హస్ బీన్ పర్సనలీ అండర్టేకన్ బై ది ex-servicemen welfare society పెద్దగంటియాడ under the leadership of President Reddy Garu and his entire vibrant team. వాళ్ళు ముందుకు వచ్చి వాలంటీర్ అయ్యి ఈ రోజు ఈ ఫంక్షన్ ఇలాగా ఆర్గనైజ్ చేశారన్నమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ for everyone for this wonderful event and thanks to the media for coming and covering this and taking to the larger public of this society. God bless you all. Jai Hind. అందరికీ నమస్కారం. ఈరోజు వెటరన్ డే సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ వారు మన పెదగంటి ఎక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులందరికీ సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేసి విశ్రాంతి తీసుకున్న సైనికులందరికీ కూడా
ఈరోజు ఈ విశేషమైన మహోత్తరమైన కార్యక్రమం జరిపాము. దీనికి మా పెదగంటి ఎలక్ట్యూరిషన్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి, అలాగే మన మాజీ సైనికులందరూ 10 గంటల్లో ఉన్న మాజీ సైనికులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా సదురులతో సహకరించారు. వారందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మరి ప్రజలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై. మరి నేడు ఇంత మంచి సదావకాశాన్ని మాకు కల్పించిన జిల్లా సైనిక అధికారి గారికి, అలాగే జిల్లా నలుమూల నుంచి 70 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులందరికీ ఇటువంటి గొప్ప సన్మాన కార్యక్రమం మా అసోసియేషన్కు అవకాశం కల్పించిన ముందుగా జిల్లా సైనిక అధికారి గారికి, వారు కార్యాలయం వారందరికీ ముందుగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మా సైనికులకు రావాల్సిన అనేక సదుపాయాలు కూడా, మరి కొత్తగా వచ్చిన సదుపాయాలన్నీ కూడా తెలియపరిచారు మా జడ్ఎస్ఓ గారు. మరి ఇటువంటి సహాయ సహకార్యాలు మాకు ఎటువంటి ఆర్డర్ వేసినా కూడా మేము ఎటువంటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా ముగిస్తామనేసి మా అసోసియేషన్ తరఫున మా జడ్ఎస్ఓ గారికి వినయపూర్వకంగా అభినందనలు తెలియకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన మాజీ సైనికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.